అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నోటిఫికేషన్స్లో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కి సంబంధించి వచ్చిన రిక్రూట్మెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ జాబ్ అండి. 3 years కాంట్రాక్చువల్ జాబ్. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అప్ టు 2 years అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ వాచ్ ద వీడియో. లేకపోతే మీకు సంబంధించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అనేది 182 వేకెన్సీస్ అనేవి ఇచ్చిర్రు. వర్క్ ఏరియా వచ్చేసి మీరు రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో వర్క్ చేయాల్సి వస్తుంది. పోస్టింగ్ వచ్చేసి ఇట్ ఈస్ అక్రాస్ ఇండియా. ఇక్కడ కొన్ని స్టేట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, సచ్ యాజ్ యూపీ, ఎంపీ, ఏపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఎట్సెట్రా. పోస్టులకు సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీర్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీర్ ఇన్ ఐటీ, ఇంజనీర్ కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్. ఇక్కడ మనం వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే సివిల్ ఇంజనీర్ వచ్చేసి 40 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 80 వేకెన్సీస్, మెకానికల్ 15, హెచ్ఆర్ వచ్చేసి 7 పోస్ట్స్, ఫైనాన్స్ వచ్చేసి 26 వేకెన్సీస్, ఐటీ వచ్చేసి 4, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ వచ్చేసి 10 అన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే సివిల్ ఇంజనీర్కి బీటెక్ ఇన్ సివిల్ దే హ్యావ్ ఆస్క్డ్. ఇక్కడ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, బీటెక్ ఇన్ మెకానికల్. ఇక్కడ హెచ్ఆర్ వచ్చేసి ఎంబీఏ అనేది అడిగారు. ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించి సిఏఆర్, సిఎంఏ. ఇక్కడ ఐటీకి సంబంధించి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ ఆ పొజిషన్కి సంబంధించి బీటెక్తో పాటు దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ కూడా వాళ్ళు అడిగారు అనమాట. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ కొన్ని పోస్టులకి 1 year ఉంది, మిగతా అన్నిటికీ కూడా 3 years ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ ఆస్క్డ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్కి సంబంధించి 3 years దే హ్యావ్ ఆస్క్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జియోటెక్ అండ్ ఫౌండేషన్. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి 3 years ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ స్విచ్ యార్డ్ కానీ ట్రాన్స్మిషన్. ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి మెకానికల్ ఇంజనీర్ పొజిషన్కి సంబంధించి వాళ్ళు అడిగారు. ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించి కూడా వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించి వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇక్కడ లాస్ట్లో కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్కి సంబంధించి కూడా వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 70. అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి అట్లీస్ట్ యూ షుడ్ సెక్యూర్ 60%, రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 50%. ఎక్స్పీరియన్స్కి కూడా ఇక్కడ వచ్చేసి దే హ్యావ్ అలొకేటెడ్ 10 marks. ఇంటర్వ్యూ వచ్చేసి 20 marks అనమాట. ఇక్కడ సిబిటీలో ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, జీకే అండ్ టెక్నికల్ సబ్జెక్ట్. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ కొన్ని సెంటర్స్ ఉన్నాయి. మీకు దీనికి సంబంధించిన పర్టికులర్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాంట్లోకి వెళ్ళేసి మిగతా వేరియస్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, చెన్నై, విశాఖపట్నం అంటే మేజర్ సిటీస్లో దే హ్యావ్ గివెన్ ఎగ్జామ్ సెంటర్స్. ఇక్కడ అప్లై వచ్చేసి మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. స్టార్ట్ డేట్ వచ్చేసి 11th April 2025కి స్టార్ట్ అవుతుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి 1st May 2025. ఇక్కడ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 500 ఫీజ్, మిగతా అందరికి కూడా నో ఫీజ్ అనమాట. ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కొందరికి వాళ్ళకు కొన్ని సీట్లు అనేది వీళ్ళు రిజర్వ్ చేశారు. 7 seats అనేది రిజర్వ్ చేశారు. ఇక్కడ కొన్ని డిజబిలిటీ టైప్స్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్నెస్, డెఫ్నెస్, లోకోమోటర్ ఎట్సెట్రా. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే యూ షుడ్ అప్లై ఫర్ ఓన్లీ 1 post. సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్. ఫైనల్ జాయినింగ్ అనేది మీ మెడికల్ ఫిట్నెస్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు మెడికల్గా ఫిట్ ఉంటే మాత్రమే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్టింగ్. ఇంకొకటి ఇక్కడ ఆల్ పోస్ట్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ అక్రాస్ ఇండియా. ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో చెప్పండి, అడగండి, మేము రిప్లై ఇస్తాం. ఫర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.